అమెరికాని వరదలు ముంచెత్తుతున్నాయి. నిన్నటిదాకా అయోవా రాష్ట్రానికే పరిమితమైన వరద బీభత్సం ఇప్పుడు సౌత్ డకోటా, మినెసోటా, నెబ్రాస్కా రాష్ట్రాలకు కూడా పాకింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల వరద తీవ్రత పెరుగుతోంది. ప్రవాహ తీవ్రతకు సౌత్ డకోటాలోని బిగ్ సియోక్స్ నదిపై రైలు వంతెన కూలిపోయింది. అయోవా రాష్ట్రంలో దాదాపు వారం రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతూ ఉండటంతో చాలా కౌంటీలు జలమయమయ్యాయి. వందల ఇళ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు ఇళ్లను వదిలి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్తున్నారు. రాక్వాలీ ప్రాంతంలోని వందలాది ఇళ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. మినెసోటాలోని బ్లూ ఎర్త్ కౌంటీలో రాపిడాన్ డ్యాం బద్దలై జనావాసాల్లోకి నీరు చేరింది. దీంతో డ్యాం దిగువనున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించారు అధికారులు. వరదల దెబ్బకి అయోవా, సౌత్ డకోటా, మినెసోటా, నెబ్రాస్కా రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయోవాలో ఓ వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయారు. సౌత్ డకోటాలోనూ మరో వ్యక్తి చనిపోయారు. గురువారం నుంచి శనివారం వరకు కొన్ని చోట్ల 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో చాలా చోట్ల వరద ఉధృతి కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు వర్షాల తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిసౌరీ, మిసిసిప్పి నదుల్లో ప్రవాహ ఉధృతి పెరుగుతోందని నిపుణులు తెలిపారు.